రెడీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రెసిడెంట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లీడ్ లో కొనసాగుతున్న మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ మధు. ఓవరాల్గా చూసినట్లయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్రుల కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రానికి అంటే రాత్రి సమయం పడేటందుకు ఫలితాలు వెడవవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లు చూసినట్లయితే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కానీ మిగతా అభ్యర్థులకు కానీ సరైన ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించడం జరిగింది అర్ధరాత్రి నుంచి. అయితే ఈరోజు సాయంత్రం వరకు జరిగినటువంటి ఓట్ల లెక్కింపులోనే ఎంతమంది అయితే 52 మంది అభ్యర్థులు ఉన్నారో అందులో 49 మంది అభ్యర్థులు ఎలిమినేట్ కావడం జరిగింది. మిగతా అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసినట్లయితే రెండో రౌండ్లో జరుగుతున్నటువంటి ఎలిమినేట్ ప్రక్రియ పూర్తి కాగానే సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఓట్లని మిగతా సంబంధించినటువంటి మెజార్టీగా వచ్చిన ఓట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు వేస్తారు. దీనికి సంబంధించినటువంటి చూస్తే పూర్తిగా విజయం అపజయాలకు సంబంధించి రాత్రి 9 గంటలకు ప్రకటించే పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే 96 టేబుల్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలోని ప్రతి రౌండ్కు గాను కౌంటింగ్ ఏర్పాటు చేసి అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను కూడా ఏజెంట్లకు ధృవీకరించిన తర్వాతనే పూర్తి స్థాయిలోని కౌంటింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో 12 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ విధుల్లో ఉన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఓట్ల ప్రక్రియకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే ఓట్ల సరళి కూడా పూర్తి స్థాయిలోని కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల సంబంధించి చూసినట్లయితే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ వద్ద పూర్తి స్థాయిలోని బందోబస్తు మధ్యన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం నల్గొండ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. వారికి సంబంధించిన ఓట్ల సరళి ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉన్నదో దీనికి సంబంధించి మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, గత 3 రోజులుగా ఓట్ల సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సజావుగా సాగుతున్న క్రమంలోనే ఇప్పుడు 3 రోజుల నాడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఓట్ల ప్రక్రియ సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి చెప్పండి. మరి మొదటి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ మనందరికీ తెలుసు. మరి ఈ పట్టభద్రుల ఎన్నికల ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 50% కోటా, ఇప్పుడు పోల్ అయిన ఓట్లలో 50% ప్లస్ 1 ఓటు రావాలి. మరి అది ఏ అభ్యర్థికి కూడా రాలేదు. కాబట్టి నిన్న సాయంత్రము ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించిన ఏదైతే రిజల్ట్ ఉన్నదో అది ప్రకటించారు. దాంట్లో మాకు 43,000 ఓట్లు రావడం జరిగింది. మరి ఏవైతే రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి అయినా, మొదటి స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయినా వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుతోని ఎవరు కూడా గెలవలేదు. కాబట్టి మరి వెనక నుండి 52nd క్యాండిడేట్ నుంచి మరి ఒక్కొక్కరికి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మరి ఇప్పటిదాకా కూడా 45th 46th వరకు ఇప్పటివరకు నడిచింది. ఇంకో కొంత సమయం అయితే మరి ప్యారలల్గా కూడా వారు అశోక్ గౌడ్కి మరియు మా అభ్యర్థికి సంబంధించిన అవన్నీ కూడా పీజన్ హోల్స్ వేసుకొని రెడీగా ఉంటారు. మరి ఎవరైతే ఈ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటుతోని కూడా ఏదైతే ఈ కోటా ఉన్నదో 1,55,000 ఇది ఒకవేళ రీచ్ కానున్న పక్షాన ఏ క్యాండిడేట్కి అయితే హైయెస్ట్ ఓటింగ్ వచ్చి ఉంటుందో వాళ్ళని డిక్లేర్ చేస్తారని చెప్పి ఇప్పుడే ఆర్ఓ గారు కూడా చెప్పినారు. మొత్తానికి బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్స్ మరి క్లోజ్ టు 30,000 ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మరి ఇన్వాలిడ్ ఓట్స్ అవ్వడం అన్నది మరి చాలా బాధాకరం. చెప్పండి స్పష్టంగా, లోపట్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? దీనికి సంబంధించినటువంటి 96 టేబుల్ పెట్టారు. ఈ 96 టేబుల్లోని ఓట్లకు సంబంధించిన సరళి ఎలా ఉంది? ఫాస్ట్ అవుతుందా? సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లోపల? ఇప్పుడు ఏవైతే ఇప్పుడు 52nd నుంచి ఏవైతే తక్కువ ఓట్లు వచ్చినాయో వారందరికి సంబంధించి మనం అనుకున్న ఇక్కడ ఈ ఆర్ఓ హాల్లోనే అవన్నీ కూడా అందరిని పిలిచి అందరి ముందునే వారందరూ కూడా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు. అంతా కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మరి ఏవైతే ఇప్పుడు పాలకూరి అశోక్ గౌడ్ గారికి ఇప్పుడు వచ్చిన 20,000 ఆడ్ చిల్లర ఓట్లు ఏవైతే ఉన్నాయో, దాని తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారికి వచ్చిన ఏవైతే ఈ 43,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో మరి వీటికి సంబంధించింది ఏంటంటే మనకు మొత్తం 4 హాల్లకు కానీ 96 టేబుల్లు మరి 4 హాల్లకు కానీ ఏ రకంగా ఇంతవరకు మనం చూసినాము, ఏ రకంగా వారంతా కూడా ప్రాసెస్ చేసిండ్రు. మరి ఇవన్నీ కూడా ఆ 4 హాళ్ళకి పంపించి మరి వారందరూ కూడా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ని చేస్తారు. బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ అరౌండ్ లైక్ 12-1 అవుతుందేమో. ఈ రాత్రి లోపు అయితే ఖచ్చితంగా
మనకి ఎవరు గెలుస్తారన్నది మనకి తెలిసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో 96 టేబుల్ వేసిన క్రమంలోనే పూర్తి స్థాయిలోని అభ్యర్థులకు సంబంధించిన విజయాలు అపజయాలకు సంబంధించి సాయంత్రము కానీ అర్ధరాత్రి ప్రకటించే పరిస్థితి ఉందన్నట్టు కూడా పోలింగ్ ఏజెంట్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పార్టీ అభ్యర్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే ఖమ్మం నల్గొండకు సంబంధించినట్టు చూసినట్లయితే పట్టభద్ర ఎన్నికలకు సంబంధించి పూర్తిగాను అన్ని ఏర్పాటు చేశారు. 3 రోజుల నుంచి జరుగుతున్నట్టు ఈ ఎన్నిక కూడా సజావుగా జరగడానికి ఎప్పటికప్పుడు ఎలక్షన్ సంబంధించిన ఆర్ఓ కూడా అబ్జర్వ్ చేస్తూ పూర్తి స్థాయిలోని ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలోని కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.